అయోధ్య రామ మందిరాన్ని ప్రత్యక్షంగా చూడలేని వారికి ఇప్పుడు ఆ అనుభూతిని విశాఖ బీచ్ రోడ్లో పొందే అవకాశము అందింది. బీచ్ ప్రాంతంలో 90 మీటర్లు ఎత్తుతో రూపొందించబడిన రామ మందిర నమూనా ఆలయం విశేషంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి ఇనుము లేదా సిమెంట్ను వాడకుండా సాంప్రదాయ శిల్పకళా పద్ధతిలో నిర్మించబడినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 300 మంది కళాకారులు 24 గంటల పాటు కృషి చేశారు. అయోధ్య ఆలయంలో ఉన్నట్లు 18 ద్వారాలతో ఈ నమూనా ఆలయం రూపొందించబడింది. అనేక మఠాలు, శిల్పాలు మేళవించబడ్డాయి. రాత్రివేళ విద్యుత్ దీపాల వెలుగుల్లో ఈ నమూనా ఆలయం మరింత అందంగా, వైభవంగా కనిపిస్తుంది.
ఆలయం ముందు భాగంలో ఉన్న లైటింగ్ మరియు శిల్పాలు ప్రతి సందర్శకుని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇది అసలు అయోధ్యలో ఉన్నట్లే అనిపిస్తుంది. ఆలయం నిర్మాణ శైలి, నిర్మాణ క్రమం అంతా ఓ అద్భుతం అని ఓ సందర్శకుడు వ్యాఖ్యానించారు. మేడం ఎలా ఉంది లోపల? చాలా హ్యాపీగా ఉందండి. అది ఒక మాకు విశాఖ ప్రజలకి ఒక పుణ్యఫలం అనేసి నేను అనుకుంటున్నాను. సేమ్ అక్కడ ఎలా ఉందో, అయోధ్యలో ఎలా ఉందో అలానే విగ్రహం ఉంది. ఏకశిల విగ్రహం చాలా బాగుంది. ఇంకా ఏ అనిపిస్తుంది మేడం? చాలా ఆహ్లాదకరంగా, చూడముచ్చటగా అలా ఉండిపోవాలని అనిపించింది రాముని చూసుకుంటూ. కానీ మనకి అంత ఎక్కువ అవకాశం ఇవ్వరు కదా, ఎందుకంటే జనాలందరూ కూడా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా చూడవలసింది. మనము అయోధ్య వెళ్ళలేము కాబట్టి, అందరికీ అవకాశం దొరకదు కాబట్టి, సందర్భం ఫ్లైట్ లో వెళ్ళాలి, లేదంటే ఏదో బుక్ చేసుకొని వెళ్ళాలి, టైం ఎక్కువ పడుతుంది కాబట్టి పేదవాళ్ళకి అందరికీ కూడా ఇక్కడికి వచ్చి చూసే అవకాశం కల్పించినందుకు నిజంగా చాలా సంతోషకరం. విశాఖపట్నం ప్రజలే కాదు, అన్ని వైపుల నుంచి కూడా విజయనగరము, శ్రీకాకుళము, తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరూ కూడా వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. చాలా హ్యాపీగానే ఉందండి. దర్శనం కూడా చాలా చక్కగా చేయిస్తున్నారండి. ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. అక్కడున్న పంతులు గారు కానీ, లేకపోతే పక్కన మనకి ఎస్కార్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇబ్బందికర పరిస్థితి ఏం లేదు. అంటే రిక్వెస్ట్ నేచర్ తోటే మాట్లాడుతున్నారు. అంటే చక్కగా దండం పెట్టుకొని పూజ చేసుకొని వెళ్ళమంటున్నారు. చాలా బాగుంది. వెరీ హ్యాపీ. విగ్రహం అన్నది చాలా 100% కూడా రాముడు ఏ విధంగా అయితే మనకి కోదండరామయ్య ఏ విధంగా ఉంటాడో అలానే చక్కగా అక్కడ రామ మందిరంలో ఎలా ఉందో సేమ్ ఇక్కడ సెట్ లాగా అనిపించట్లేదు మనకి చూడటానికి. కన్నులకి ఏంటంటే మనము అయోధ్య వెళ్ళాము, చూసాము రామచంద్రుడిని అనే ఫీలింగే కలుగుతుంది అందరికీ. తీరంలోనే చాలా సంతోషకరం కదా ఈ విధంగా ఉండడం. ఒక పక్క బీచ్ యూస్ చూసుకోవచ్చు, చక్కగా చల్లదనంగా ఉంది. తర్వాత కోదండరామని దర్శించుకుంటూ అందరూ కూడా చాలా సంతోషం అన్నమాట. అంటే వ్యక్తం చేయలేం, ఏ విధంగా వ్యక్తం చేయాలి. మనం రామాలయం అక్కడి వరకు వెళ్ళలేకపోయాం, మన దగ్గరికి ఆ దేవుడు వచ్చాడు అన్నంత ఫీలింగ్. తర్వాత మంచి వాతావరణంలో చక్కగా ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంది ఇక్కడ కాబట్టి చాలా చక్కగా ఉంది. హ్యాపీ. ఒక సామాన్యుడు ప్రజలు కూడా చేసుకునే అవకాశం ఉంది. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడికి ఆ అవకాశం ఉందా మేడం? సామాన్యుడికే కల్పించినందుకు చాలా సంతోషదాయకం. ఇప్పుడు ఇది కల్పించింది ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యానికి నిజంగా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామంటే. నిజంగా చాలా 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 చక్కనైన కార్యక్రమాలు. హిందూ సాంప్రదాయాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్తూ మంచిగా అందరి హృదయాల్లో దైవత్వాన్ని కల్పించడానికి ఒక సదావకాశంగా నేను చెప్పుకుంటున్నాను. అంటే ఒక శ్రీరామచంద్రుడు ఒక మనిషి ఒక మానవత్వం ఉన్న మనిషిగా ఉండి పుట్టి మనలాగే మనిషి రూపంలో పుట్టి అతను ఎన్నో ప్రజలకి సర్వీస్ చేశారు. ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేవాడు ప్రతి ఒక్కరు కూడా శ్రీరామచంద్రుడిని ఆసరాగా తీసుకుంటే ముందుకి ప్రపంచం అంతా ప్రజలంతా కూడా చాలా చక్కనైన పాలన అందించగలరు. అతను చేసే పాలనకి మనం అందరం కూడా కట్టుబడి అతనికి ఒక దేవుడిగా మనము కొలుస్తున్నాం. అటువంటి ఫీలింగ్స్ కలుగుతాయి. మనకి శ్రీరామచంద్రుడు ఆ రోజుల్లో ఆ విధంగా పట్టాభిషేకం అనగా ప్రతిదీ ఒక కథ. ఎంత ప్రాబ్లమ్స్ పడినా సరే జనాల్ని విడిచిపెట్టకుండా ప్రజల కోసం ప్రాణాలు అర్పించుకునే స్థాయికి కూడా వెళ్ళి ప్రజలకు ఎంతో మంచి చేసే దేవుడుగా జనాల్లో ఎదిగారు. ప్రజల్లో ఒక దైవంగా ఎదిగారు. అదంటే ఒక మనిషి మంచి చేస్తే ప్రజలకి దైవత్వాన్ని ప్రజలే మనకు కల్పిస్తారు. ఒక విగ్రహాలు కడతారు, పూజలు చేస్తారు, ఎన్నో చేస్తారన్నమాట. అది మనకి దేవుణ్ణి మనం శ్రీరామచంద్రుడిని మనము తీసుకుంటాం. ఏకపతివ్రతుడు కాబట్టి అతని మనము కొలుస్తుంటాము. శ్రీరామచంద్రుడు అంటే చాలా మంచి స్వభావం గలవాడని అందరిలోని ఒక నమ్మకం. హిందూ సాంప్రదాయం శ్రీరాముడితో పోలుస్తారు. ప్రతి ఒక్క భార్య ఆడపిల్ల కూడా శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని కోరుకుంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళంతా కూడా మనము పని చేస్తారు. ప్రజలు వాళ్ళు నమ్మి ఒక పట్టం కట్టిస్తారు. కట్టిన తర్వాత వాళ్ళు చేసే పని వ్యతిరేకంగా ఉంటుంది కొంతమంది నాయకులు. ఆ నాయకులు అన్నవాళ్ళు శ్రీరామచంద్రుడిని ఒక వాస్తగా అతను చేసే విధానాలు గాని పద్ధతులు గాని చూసుకుంటే అతని తోవలో నడిచుంటే ఈ రోజు మనకి అలాంటి శ్రీరామచంద్రుడు ఎంతమందో మనకి కనబడతారు. అలాగా శ్రీరామచంద్రుడి లాగా
మన బాట నడవాలని, ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా అతని బాటలో నడిస్తే ఇటువంటి అన్యాయాలు, అక్రమాలు, ఈ దోపిడీలు, ఈ దుర్మార్గాలు ఇవేమి కూడా తగ్గుతాయని నా ఆలోచన. ప్రజల్లో మంచితనం, మానవత్వం ఇవన్నీ స్వభావాలు, మంచి స్వభావం కలిగినప్పుడు మనం ప్రజల్లో ఏంటంటే అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటారు. ప్రతి ఒక్కరికి చెడు ఆలోచన కలగకుండా మంచి త్రోవలో నడిచే అవకాశం ఉంటుందని నా నమ్మకం. ఇటువంటివి ఎక్కడ పెట్టినా సరే చాలా మంచిది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా స్వీకరిస్తున్నారు. చాలా హ్యాపీ. అయోధ్యలో రామ మందిరం ఉందండి, ఇక్కడ కూడా మామూలుగా నిర్మించారు. దానికి దీనికి డిఫరెంట్ అంటే మీ అభిప్రాయం ఏంటి మేడం? ఏం లేదండి, సేమ్ ఎందుకు వెళ్ళకుండా ఎలా అయిందండి? దర్శనం బాగా బాలరాముడు సేమ్ అలాగే, ఏం తేడా లేదు. అంటే అక్కడ చూస్తే ఇక్కడ చూడాల్సి ఇక్కడ చూస్తే అక్కడికి వెళ్ళాలి. సేమ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో వైజాగ్, మీకు అందరికీ ఒక విషయం తెలిసిందా? అందరూ అయోధ్య వెళ్ళి రాముడు కోవిల్ని చూస్తున్నారు. అదే రాముడు కోవిల్ని మనకి ఇక్కడ ఒక సెట్టింగ్ లాగా చేశారనమాట వైజాగ్ లో. ఇది కొత్త కాన్సెప్ట్, నిజంగా అందరూ చూడాల్సిందే. 2 రోజులు అయింది ఓపెన్ అయ్యి, ఒక 1 month 45 days దాకా ఉంటదంట. నిజంగా వండర్ఫుల్ మూమెంట్. అక్కడికి ఇంకా వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ రాముని దర్శించుకొని అయోధ్య వెళ్ళొచ్చిన ఫీలింగ్ మాత్రం వస్తుంది. నిజంగా వండర్ఫుల్ గా ఉంది. లైటింగ్ కానీ పగలు చూస్తే కూడా బిల్డింగ్ చాలా బాగుంది. అసలు సెట్టింగ్ లాగా అనిపించడం లేదు. నిజంగా ఆ కోవిల్ చూసిన ఫీలింగే మనకు వచ్చింది. నైట్ అయితే మీరు లైటింగ్ లో చూస్తే గాన ఇంకా అసలు పీక్స్ లో ఉందన్నమాట. జై శ్రీరామ్. అందరూ దయచేసి వచ్చి రాముని దర్శించుకోండి. జై శ్రీరామ్. మనం రాముడు కోవిల్ని, రాముణ్ణి ఎందుకు రోజు తలుచుకుంటామంటే, రాముడు ఏకపత్ని వ్రతుడు. తండ్రి మాటల కోసం 14 సంవత్సరాల అడవులకు వెళ్ళాడు. అయినా సరే భార్యను కూడా చక్కగా తనతో పాటే జీవితాంతం ఒక భార్యాభర్తల బంధానికి ప్రతీకగా రాముణ్ణి సీతని మనం చెప్తూ ఉంటాం. అలాగే తండ్రి మాటని ఎలాగా జవదాటకుండా ఉండాలి ఒక కొడుకు అన్నవాడు అన్న దాని గురించి కూడా అతన్ని ప్రతీకగా చెప్తాం. ఒక ఫ్రెండ్ వాలి సుగ్రీవుల్లోను కూడా సుగ్రీవుడిని అతని ఫ్రెండ్షిప్ కోసం ఎంత వెనకేసుకొచ్చాడన్నది ఆ విషయం గురించి కూడా మనకు తెలుస్తూ ఉంటది. అంతేకాకుండా ప్రజల్ని ఎంత బాగా పరిపాలించాలి అన్న చేసే మంచి పనులన్నిటి వెనకాల రాముడి యొక్క క్యారెక్టర్ ఉంది. రాముడు ఎలాగైతే అన్ని విషయాల్లో కూడాను ఒక మార్గదర్శకంగా ఉందో అతన్ని మనం మార్గదర్శకంగా చూసుకుంటూ మనం అలాంటి మంచి అలవాట్లని, పద్ధతుల్ని ఈ కాలంలో మనం వాటిని పాటిస్తూ ఉంటే రాముడు కూడా మనకి ఎక్కడున్నా సరే ఆశీర్వదించి మనకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఎక్కడ లోపల ఉన్నది బాలరాముడు అంటే చిన్నప్పుడు రాముడు అన్నమాట. అసలు 4 అమ్మల ముద్దు బిడ్డడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళందరూ కూడాను ఒక్క శ్రీరాముణ్ణి ఎక్కువగా ప్రేమించేవారు. ఎందుకు? అతను వర్చస్సు గాని, అతను చిన్నప్పుడు చేసే పనులు గాని, ఒక మహారాజు చక్రవర్తి కుమారుడు అయినా సరే ప్రజలు ఒక్క మాట గురించి అడవులకు వెళ్ళిపోయాడు. అలాగే ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. ఆ చిన్నప్పుడు బాలరాముడి యొక్క వర్చస్సు నిజంగా ఆ విగ్రహంలో మాత్రం నిజంగా చాలా బాగుందన్నమాట. నిజంగా అది దర్శించుకున్న వాళ్ళకి ఆ ఎమోషన్స్ ఏంటి, ఆ ఫీలింగ్ ఏంటి అనేది తెలుస్తుంది. నిజంగా విగ్రహం కూడా చాలా బాగుంది. ఒరిజినల్ గా అయోధ్య వెళ్ళి వచ్చిన ఫీలింగ్ మాకు కలుగుతుంది. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రామ మందిరం ఉంది సార్, ఇక్కడ విశాఖ తీరంలో పెట్టడం జరిగింది. మీ అభిప్రాయం ఎలా అంటే మీ ఫీలింగ్ ఏంటి సార్? ఇప్పుడు అయోధ్య వెళ్ళాలంటే చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా దూరం కాబట్టి వాళ్ళకి నమూనా అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ చుట్టుపక్కల 3 జిల్లాల వాళ్ళు కూడా ఈ అనుభూతిని పొందుతారు. అక్కడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టాలని కాదు, ఎక్కడి నుంచి వెళ్ళినా సరే ఆ యొక్క దేవుడు దర్శన భాగ్యం అనేది కలుగుతుంది కాబట్టి చాలా మంది అట్లా ఫీల్ అయ్యే వస్తారు.
సో కొంతవరకు వాళ్ళకి అక్కడికి ఎప్పుడైనా వెళ్తారు, దాని టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాబట్టి ఇక్కడ ఉండి కాసేపు అయినా సరే ఆ అయోధ్య నమూనా ఇక్కడ చూసామని హ్యాపీగా ఫీల్ అవ్వడం ఇక్కడ చాలా మంది కూడా సందర్శకులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇది కూడా ఈ కంటెంట్ కూడా మీ ఆలోచన కూడా చాలా బాగుంది ఇక్కడ. అలాగే దీన్ని ఇక్కడే కాదు ఇంకెక్కడ ప్రదర్శించారు చాలా మంది కూడా ఈ సీజన్ అనే కాదు, ఇప్పుడు ఈ అయోధ్య అనేది గతంలో పోల్చుకుంటే చాలా వరకు ఎన్నో యుగాలు గడిచిపోయి ఇలా చేద్దాం కానీ ఇప్పుడు ఏమైంది, మన రీసెంట్ గా ఒక 5 months బ్యాక్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ చాలా మంది వెళ్ళి ఈ యొక్క అయోధ్య మందిరాన్ని సందర్శించడం జరిగింది. ఆ యొక్క సేమ్ నమూనాన్ని ఇక్కడ ప్రదర్శించడం వల్ల మాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే అయోధ్య మేము కూడా వెళ్ళొచ్చాము అనే ఫీల్ తో ఈ రోజు ఇక్కడికి వచ్చి ఆనందంగా గడపడం కూడా జరిగింది. లోపల బాలరాముడి విగ్రహం ఎలా ఉంది? బాగుందండి. అయోధ్య అంటే అక్కడికి వెళ్ళి ఆ దేవుని అక్కడ ఎలాగైతే ఉందో ఆ యొక్క బలరాముని యొక్క విగ్రహం అక్కడ సేమ్ అలానే కూడా మా కనుదృష్టి కూడా అలానే కనిపించింది. చాలా బాగుంది. రాముడి గురించి మీకు తెలిసిన విషయాలు ఏమైనా చెప్పాలి? అంటే మేము ఆ పాత తరాన్ని మాకు ముసలి వాళ్ళు చెప్తే తప్ప మేము ఎడ్యుకేషన్, బట్ ఏంటంటే దాని గురించి చెప్పాలంటే రాముడు అనేది ఒక మంచి వ్యక్తి, ఏకపత్ని వ్రతి ఆయన తెలిసే తప్ప ఆయన అయోధ్యకి వెళ్ళి 14 ఏళ్ళు వనవాసం చేశాడు. సో అంతవరకు మనం చెప్పుకోవాలి. ఇంకా తెలియాలంటే పూర్వీకులు అడిగి తెలుసుకోవాలి. ఇంకా మనం కొత్తగా చెప్పాలి అనుకుంటే దేవుడి కోసం మనం చెప్పాలంటే అంతనే సరిపోదు, మనకు తెలియాలి ఫస్ట్. సార్, అక్కడ అయోధ్యలో రామ మందిరం ఉంది, ఇక్కడ విశాఖపట్నంలో కూడా నిర్మించడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సో అయోధ్య వరకు వెళ్ళని వాళ్ళందరికీ కూడా ఇక్కడ విశాఖపట్నం బీచ్ దగ్గరికి వచ్చి రామ మందిరం చూస్తే అయోధ్య వెళ్ళి చూసిన అంత ఫీలింగ్ అయితే ఉంది. సో ఈ లైట్ సెట్టింగ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈవినింగ్ టైం వచ్చి ఒక ఫ్యామిలీ అందరూ వచ్చి స్పెండ్ చేసి అంటే రామ మందిరం నిజంగా రాముని చూసామని ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. టికెట్ కూడా చాలా అందుబాటు రేట్ లోనే ఉంది. సో మనకి ఇది కూడా ఛాన్స్ ఒక 45 days వరకే ఉన్నట్టుంది. సో ఎవరెవరికైతే పాసిబిలిటీ ఉందో వాళ్ళందరూ వచ్చి చూసుకున్నట్లయితే అక్కడికి వెళ్ళలేదని ఒక ఫీలింగ్ అయితే ఉంటది. మేబీ అందరూ అయోధ్య వరకు వెళ్ళకపోవచ్చు కదా, సో మిస్సింగ్ అయితే మా ఫీల్ రాదు. మేము రావడం జరిగింది వాళ్ళే, చాలా బాగుంది. అయోధ్య వెళ్ళారు సార్ మీరు? అక్కడ బాలరాముని చూసారా? లేదండి, అయోధ్య వరకు వెళ్ళడం అవ్వలేదు. లోపల బాలరాముని ఇక్కడ మీకు ఏం వచ్చింది సార్? సేమ్ అంటే వెళ్ళలేదు కానీ అయోధ్య ఓపెన్ అయినప్పుడు స్టార్టింగ్ లో చూసిన వీడియో విజువల్స్ అవన్నీ కూడా ఇక్కడ మేము వచ్చినప్పటికీ ఆ ఫీల్ అయితే కలిగింది. సో లోపల రాముడి ఆ ఫీల్ కూడా చాలా బాగుంది. రాముడి గురించి మీకు తెలిసిన రాముడి గురించి అంటే రాముడు అనేవాడు త్రేతాయుగం నుంచి ఉన్నవాడు. సో అతను ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోతే ఇప్పటికీ ఇన్ని యుగాలు మారినా సరే ఆ రాముడి కోసం మనం ఇప్పటికీ డిస్కస్ చేసుకుంటున్నాం, అతను దీని గురించి చెప్పుకుంటున్నాం అంటే అతను క్రియేట్ చేసిన అంటే గాడ్ అనే కాదు, తను ఇక్కడే ఉండి అవన్నీ చేసి వెళ్ళిన అతను. సో తన పని కష్టాలు అవన్నీ ఒక మనిషి అనేవాడు ఎలా లివింగ్ చేయాలి అనేది రాముడు ఆల్రెడీ లివ్ చేసి చూపించాడు. జై శ్రీరామ్. అయోధ్యలో రామ మందిరం ఉంది, ఇక్కడ విశాఖలో నిర్మించారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఎక్కువగా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాగర్ తీరం మధ్యలో ఇలా రామ మందిరాన్ని ఏర్పాటు చేయడం అనేది విశాఖ ప్రజలకు చాలా ఇష్టమైనది. చెప్పాలంటే ఇంత ఆహ్లాదకరంగా సాయంత్రం పూట అందరూ స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం ఇది ఒక వైజాగ్ ఒక టూరిజం గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే పెద్దవాళ్ళు రామ మందిరం వరకు చేరుకోలేము, అయోధ్య చూడలేము అన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ప్లేస్ అన్నమాట. సో ఇందాక వస్తున్నప్పుడు చూసాను కొంతమంది పెద్దవాళ్ళు లేడీస్, సో అక్కడ వరకు విజిట్ చేయలేము, ఇక్కడ అయితే చూస్తుంటే అసలు రాముని అచ్చంగా అలా తీసుకొచ్చి దింపారు. బట్ ఇది గవర్నమెంట్ డెసిషన్ లేకపోతే ఆర్గనైజేషన్ ఎవరో కానీ అందరికీ కూడా మంచిగా వాళ్ళ యొక్క కోరిక తీరేలాగా బాగా ఏర్పాటు చేశారు. సో నా వరకు అయితే నిజంగా నేను కూడా వెళ్ళలేనేమో అయోధ్య వరకు కూడా, బట్ ఇక్కడే అయిపోయింది. ఫ్యూచర్ అనేది మేబీ రాముడి దయ ఉంటే జరుగుతుంది. జై శ్రీరామ్. రాముడి గురించి మీకు తెలిసిన సో ఆయన పరిపాలన అనేది సత్యవాక పరిపాలన. ఈ రోజుల్లో ఉండే దాంట్లో ఆయన బాట నడవడానికి ఈ యొక్క ప్రభుత్వం అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీరామ్ అనే ఒకే ఒక నినాదంతో అందరూ కూడా ఆయన బాటలో నడవాలి, లేకపోతే ఆయనలాగా కాస్త ఆ యొక్క ప్రపంచాన్ని గడపాలి అని మళ్ళీ పురాతన కాలం కూడా కొంత వెళ్తున్నాం మనం ఇప్పుడున్న దాంట్లో కూడా. సో అంతా కూడా రామ్ మహిమగానే ఉంది ప్రజెంట్. సో బాగుంది కూడా. ఎస్, అంటే నమ్మకం లేని వాళ్ళకి కూడా ఓకే రాముడు అంటే ఉన్నారు, సో ఆయన తాలూకు అస్తిత్వం ఉంది అని తెలుసుకుంటున్నాం ఇప్పుడిప్పుడు. సో అది
మరొక రాబోయే తరానికి ఇదొక ట్రూ స్టోరీగా ఉంటుందని అనుకుంటున్నాను. లోపల బాలరాముని చూశాక మీకు ఏమనిపిస్తుంది కదా? సో బాలరాముడు అనేది అసలు చెప్పాలంటే ఒకటి అయోధ్యలో ఒకప్పుడు ఉండేదని పూర్వీకులు చెప్పేవాళ్ళు. బట్ ఆయన స్వస్థలం, ఆయన జన్మస్థలం అని మనకి తెలియదు. బట్ ఆ యొక్క జన్మస్థలాన్ని ఈ యొక్క 23, 24 టైంలో మనం చూసాం బాలరాముడు అంటే ఎలా ఉంటారా అని. అచ్చంగా బాలరాముడిని ఇక్కడ చూస్తే ఆ యొక్క నీలిమేఘ శ్యాముడు సస్యశ్యామలంగా చాలా ఆహ్లాదంగా ఉంది. ఒక్కసారి మనసు తరించేలా చూపించారు. ఇదైతే నిజంగా చెప్తున్నాను, మీరు అడిగారని కాదు. అసలు ఇంత వర్క్ చేయడానికి, అసలు ఎంత చూపించడానికి చాలా చాలా మనకి నిజంగా చెప్పాలంటే వాళ్ళ కృషి, వాళ్ళ వెనక రాముడే ఇదంతా చేయించాడనే భావన కూడా ఉంది. నిజంగా నమ్ముతున్నాను. పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఫోటోలు తీసుకుంటూ కుటుంబ సభ్యులతో ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. Yeah.